హైదరాబాద్లోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నం వేధింపులు తాళలేక అమరావతి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అభిలాష్ అమరావతిలకు 2019 నవంబర్ 22న వివాహం జరిగింది. అయితే పెళ్లైన 3 నెలల నుంచే భర్త అత్తమామల వేధింపులు మొదలయ్యాయని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అమరావతి ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో అమరావతి అనే మహిళ 3 సంవత్సరాలైంది వివాహమై అత్తింటి వేధింపుల కారణంగా కూడా ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్రస్తుతం అమరావతి వారి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఇది ఎప్పటి నుంచి జరుగుతుందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి దినేష్ గారు, మొదటి మీకే ఫోన్ వచ్చిందని కూడా చెప్తూ ఉన్నారు. తన ఆత్మహత్య చేసుకున్న తర్వాత వారి భర్త ఫోన్ చేశారని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? అయితే వాళ్ళ అత్త మామ వేధింపులు మెయిన్ మేడం. వాళ్ళిద్దరూ ఈయనని ఫోర్స్ చేసి ఈయన ద్వారా ఆమె ఒక ల్యాండ్ ఉంది ఆమె పేరు పైన, ఆ ల్యాండ్ అమ్మాలి, ఆ ల్యాండ్ డబ్బులతో ఇప్పుడు వాళ్ళు బతకాలి. సో అది ఉన్నా కూడా ఏమైనా కన్విన్స్ చేసుకోవాలి, ఇంట్లో కూర్చొని చేసుకోవాలి. కాకుండా ఈమెను సూటిపోటి మాటలు అనుకుంటే ఈమె ఇండైరెక్ట్గా చాలా టార్చర్ పెట్టి చేసిర్రు పని. అంటే తను ఈ విధమైన టార్చర్ పడుతుందని ఎప్పుడైనా మీకు ఫోన్ కాల్లో మాత్రం చెప్పడం జరిగిందా అండి? ఎప్పుడైనా హస్బెండ్ కోసం ఎప్పుడు ఏది చెప్పదండి, దాన్ని అడిగినా కవర్ చేసేస్తుంది. అత్త మామ అయితే పెళ్ళైన 3 months తర్వాత నుండి స్టార్ట్ అయింది. ల్యాండ్ కోసం అడుగుతూనే ఉంటే నేనైతే ఇవ్వను అని గట్టిగా చెప్పేసిన అని. ఒకసారి అయితే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చాలా స్ట్రెస్ చేశారంట, బాగా ఏడ్చింది మా బాబాయ్ దగ్గర. ఏమి ఇచ్చేది లేదు అని గట్టిగా మా బాబాయ్ మేము ఇవ్వము, అది తన తల్లి నిషాన్గా తను పెట్టుకోవాలనుకున్నాడు. అండ్ వీళ్ళ జలసాలు, వీళ్ళ స్పెండింగ్ ఇదంతా చూసి రేపు నా ఫ్యూచర్కి, నా పిల్లోడి ఫ్యూచర్కి ఏదైనా ఉండాలి, వీళ్ళతో ఉంటే ఇంకా ఇంతే లైఫ్, ఇట్లా కాదు అని చెప్పి తను ఇవ్వనని చాలా గట్టిగా ఎప్పుడూ చెప్పిందండి. అసలు నమ్మలేకపోతున్నాం. తను ఆస్తులు సిస్టర్స్కి ఇవ్వమని అలా రాసిన అమ్మాయి పిల్లల్ని ఇవ్వమని ఎందుకు రాయదండి? నాకైతే ఎంత సస్పీషియస్గా ఉందంటే, ఏమైనా చిన్న బాబుని పట్టుకొని ఏదైనా బెదిరించి రాపిచ్చారా, వాళ్ళు ఏమైనా చంపారా, చనిపోయేలా చేశారా, ఇలాంటి చాలా సస్పిషన్స్ ఉన్నాయి. తను పిరికిది అస్సలు కాదండి. నాకు ఒక బాబు అండి, 1.5 years, ఆల్మోస్ట్ 2 years. ఏప్రిల్లో బాబు 2 years రన్ అవుతాడు. బాబు పుట్టక ముందుకే డాగ్ని తీసుకొచ్చుకున్నారు. ఆ డాగ్ని కూడా చాలా బాగా చూసుకుంటుంది. తిన మీద కోపంతో వాళ్ళ అత్త డాగ్కి అగరబత్తి కాల్చి, అగ్గిపుల్ల కాల్చి సురుకులు పెడుతుందంట అండి డాగ్కి. అలా మామ బాటిల్ వేసి డాగ్ని వేసి కొడతారు. అసలు కుక్కని కూడా వాళ్ళు ట్రీట్ చేయని వాళ్ళు మనిషినే ట్రీట్ చేస్తారు. ఇంకా ఆలోచించండి. తిన మీద కోపాన్ని, పగని అంతా కుక్క మీద చూపిస్తారు. ఫిజికల్లీ అబ్యూస్ చేయకపోయినా మెంటల్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ పోక్ చేస్తుంటే ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా ఎన్ని రోజులు తట్టుకోగలుగుతారండి? 70 తులాల బంగారము, 10 లక్షలు, మళ్ళీ 2 కిలోలు ఎండి, పెళ్ళి మంచి గ్యాండ్గా చేసినాం. చేసినాం. పెళ్ళై నుంచి మాకు ఏం చెప్పలేదమ్మా. అమ్మాయి మంచిగున్నాం, మా బాబు మంచిగున్న, మా అత్తనే బాధ పెడతారని చెప్పింది అంతనే. కానీ ల్యాండ్ కోసానికి వాళ్ళకు మొత్తం ఇది కావాలి, హై క్లాస్ ఉండాలి. వాళ్ళ అత్త 1000-2000 రూపాయలు చీర కట్టుకొని రోజు ఉండాలి. అందరూ చుట్టుముట్టు అప్పులు చేసుకుని ఈమె జాగా కోసానికి అమ్మ అనే జాగా అంతా పైసలు వస్తాయి. వాళ్ళ అమ్మగారు కూడా బాగా ఇచ్చారు. ఆమెకు కూడా కట్నం, వాళ్ళ అమ్మకు అన్నమ్ముకుంది, ఏం లేకుండా చేసుకుంది. అది మా డిమాండ్. అత్త మామకు జైల్లో పడాలని మాకు అదే కోరిక. అత్త మామ జైల్లో పడానే, ఆ పిల్లగానికి మా పిల్లగానికి మాకు ఇవ్వనే. ఆ పిల్లగాడు తెలివి వచ్చినాక అప్పుడు ఆయన దగ్గర పోతాడా, ఉంటాడా, ఏం లేదు. వాళ్ళ పైసొద్దు, మాకు ఏదొద్దు, వాళ్ళ జైలు పడాని. మా అమ్మాయిని ఎంత బాధ పెట్టిర్రో అంత కష్టపడాలి వాళ్ళు. అంతనే ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా దీంట్లో అనుమానాలు ఉన్నాయి, దానికి ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.